నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కారంపూడి సీఐ నారాయణ స్వామి ఫిర్యాదు. మాచల్ ఎమ్మెల్యేపై మరో హత్యాయత్నం కేసు. ఉచ్చు బిగిస్తున్న సిట్ అధికారులు. ఏపీలో ఈసీ దుర్మార్గం. బరి తెగించిన పోలీసు యంత్రాంగం. ఎల్లో మీడియాపై భగ్గుమన్న పేర్ని నాని. జవహర్ రెడ్డి పాస్పోర్టు సీజ్ చేయాలి. నిరంతరం ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి. డిమాండ్ చేసిన వర్లరామయ్య. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పవర్. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రికార్డ్స్. తొలి ఆటగాడిగా క్రెడిట్. ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు. కాగా పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నేతలు కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అసలు ముద్దాయిని వదిలివేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ తీవ్రంగా పనిచేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్రకు సహకరిస్తున్న ప్రతి పోలీసు అధికారి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని తెలిపారు. పల్నాడులో పోలీసు ఐజీ నాయకత్వంలోని ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయని తెలిపారు. ఎల్లో మీడియాలో వార్తలు రాయగానే పోలీసులు ఎన్నికల సంఘం చర్యలకు దిగుతుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు రక్షించిద్దో ఈ పోలీసు వ్యవస్థ నుంచి తెలుగుదేశం పార్టీకి లొంగిపోయినటువంటి ఈ ఎన్నికల వ్యవస్థ కానీ లేదా పోలీసు వ్యవస్థ పల్నాడు ఏరియాలో లొంగిపోయినటువంటి పోలీసు వ్యవస్థకి కోపం వచ్చింది. వెంటనే కోర్టు రక్షించింది కాబట్టి మనం ఫాల్స్ కేసుల్లో ఏదో రకంగా ఇరికించాలి. ఎందుకని ఎస్ఐ ఊళ్ళో ఉంటాడు, సంఘటన దగ్గరలో ఉంటాడు, ఎఫ్ఐఆర్ కడతాడు. ఎవరితో కడతాడు? కారంపూడి ఇన్ఛార్జ్ విఆర్ఓతో ఓ పిటిషన్ తీసుకుని సుమోటోగా కేసు కట్టాలి కదా. సిఐకి దెబ్బ తగిలింది కదా, మాపుని చెదరగొట్టానన్నావు కదా నువ్వే. మరి నువ్వు నీ బాధ్యత లేదా పోలీసుకి అని అడుగుతున్నాను. ఎస్ఐసిఐ యాజ్ ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్, యాజ్ ఏ సూపర్వైజరీ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ ఇద్దరికి బాధ్యత లేదా? ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు పేర్ని నాని. ఆ వీడియో టీడీపీ నాయకుడి ట్విట్టర్లోకి ఎలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు పేర్ని నాని. పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కంచే చేను వేసిన స్థితిలో ఈ రకంగా ఉత్తర్వులు ఇవ్వటం, కనీసం ఆ వీడియో ఇవ్వడది ఎలక్షన్ సీఈఓ ఇచ్చాడా? సీఈఓ పంపలా? లేదా పోలీస్ డీజీపీ ఇచ్చాడా? లేదు. ఎస్పీ ఇచ్చాడా? లేదు. జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చాడా? లేదు. కనీసం ఆర్ఓ ఇచ్చాడా? ఇవ్వలేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చాడా? ఎవడు ఇవ్వలేదు. కానీ ఆ వీడియో ఒక తెలుగుదేశం నాయకుడు ట్విట్టర్లోకి ఎలా వచ్చింది? ఎంత హాస్యాస్పదం అంటే, ఎంత బాధ్యతారాహిత్యం అంటే, ఎలక్షన్ సీఈఓ అంటాడు నా దగ్గర నుంచి వెళ్ళలేదు, నా ఆఫీస్ నుంచి వెళ్ళలేదు, మా వ్యవస్థ నుంచి వెళ్ళలేదు, ఎక్కడి నుంచి వెళ్ళిందో కనుక్కుంటాం. ఉన్నతాధికారివి, చదువుకున్నావు, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సీట్లో కూర్చుని ఉన్నావు. భాష, మాట్లాడే భాష, తమ భాష అది. కంచిగా ఉండాల్సిన వాళ్ళు, ఒక తండ్రిగా ఈ వ్యవస్థను నడపాల్సినటువంటి వాళ్ళు ఇక ఢిల్లీలో కూర్చుని దున్నపోతు ఈనిందని చెప్పిన ఒకడంటే దోణ కట్టేమని పైనుంచి అంటాడు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో ప్రముఖ సినీ నటులు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బాలయ్య పుష్పగుచ్చం అందజేశారు. ఆ సమయంలో బాలకృష్ణ వెంట బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు డాక్టర్ కృష్ణయ్య, శివరాం ప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించిన కొన్ని విషయాలను చర్చించినట్లు సమాచారం. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై మరొక హత్యాయత్నం కేసు నమోదైంది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తొలుత కేసు ఫైల్ చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సీఐ నారాయణ స్వామి స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసిందే. తనపై దాడి చేసింది పిన్నెల్లి బ్రదర్స్ అని స్టేట్మెంట్ ఇవ్వడంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై
పిన్నెల్లి బ్రదర్స్ దాడి చేయబోయారు. అక్కడే ఉన్న సీఐ నారాయణస్వామి అడ్డుకున్నారు. దాంతో రాళ్ల దాడి చేయడంతో సీఐ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. స్పృహ వచ్చిన తర్వాత సీఐ జరిగిన విషయాన్ని సిట్ అధికారులకు వివరించారు. దాంతో పిన్నెల్లి సోదరులపై హత్యాయత్నం కేసు నమోదైంది. నేడు వైద్యం ఖరీదైన నేపథ్యంలో పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ ముందుకు వచ్చిందని చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య తెలిపారు. ప్రతి ఆదివారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఏటుకూరు గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో స్పెషలైజేషన్ డాక్టర్లు గ్రామ ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందజేశారు. అవసరమైన వారికి మందులు ఉచితంగానే పంపిణీ చేశారు. ఈ మేరకు డేగల ప్రభాకర్, ఉగ్గిరాల సీతారామయ్య మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా ఉచిత మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటుకూరు గ్రామ పెద్దలు, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎవరికైతే మరి జబ్బులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా మందులు పంపిణీ, అలానే ఈసీజీ సౌకర్యం కూడా కలదు. అలానే సూపర్ స్పెషాలిటీ డాక్టర్, కార్డియాలజిస్టులు కానీ, న్యూరో సర్జన్, అలానే నెఫ్రాలజిస్టు, యూరాలజిస్టు గారు, అలానే గైనకాలజిస్టు గారు, అలానే అన్వేషణ ఎండి జనరల్ మెడిసిన్ ఫార్మాలజిస్ట్ కాసుల శ్రీనివాసరావు గారు, కాసుల రాజశేఖర్ గారు, అలానే ఇలాగా ప్రతి బ్రాంచ్ నుంచి కూడా అందరూ ప్రముఖ వైద్యులందరూ కూడా వచ్చి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా కేవలం పేదలకి మరి ఈ రోజున వైద్యానికి కనీసం ఓపీ వలసి చెకప్ చేసుకోవాలన్నా కానీ మరి సూపర్ స్పెషాలిటీ వైద్యుల దగ్గరికి వెళ్తే 1000 రూపాయలు కట్టాలి. అటువంటిది మరి పల్లెటూరులో వాళ్ళ దగ్గరికి వచ్చి సేవలు అందించాలని చెప్పి మోటోతోటి ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏడుగురు గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకుంటున్నారు. అలానే ప్రతి ఒక్కరు కూడా ఇది 25వ మెడికల్ క్యాంపు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో. ప్రతి క్యాంపులో కూడా మెడిసిన్స్ ఫ్రీ చేస్తున్నారు, ల్యాబ్ టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈసీజీ ఫ్రీగా సౌకర్యం చేస్తాము, ఫ్రీగా సౌకర్యం కలిగజేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవలం ప్రజలకి సేవ అందించాలని చెప్పేసి ముఖ్యంగా ప్రతి ఒక్క పల్లెటూరుకు కూడా మెడికల్ క్యాంపు ప్రతి వారం కూడా పెడతాం. మన ఏటుకూరు గ్రామం మరి కార్పొరేషన్ 16 డివిజను కార్పొరేటర్ లక్ష్మీదుర్గ వాళ్ళ హస్బెండ్ వాసు, అలాగే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ గారు డేగల ప్రభాకర్ గారు, అలాగే రాంకోటేశ్వర గారు, అలాగే జిడు సుబ్బారావు గారు, శివాలశెట్టి శ్రీనివాస్ గారు, నిశంకర అమర్నాథ్ గారు గ్రామం నుంచి వచ్చారు. అలాగే డాక్టర్స్ మొత్తం కూడా వచ్చి ఈ రోజున మన గ్రామంలో ఈ అపరకర్మల సత్రంలో మరి గతంలో కూడా మనం మెడికల్ క్యాంపులు చాలా నిర్వహించాం. అందరూ కూడా సహకరించారు. ఆ భాగంగా మన ప్రభాకర్ గారు వారి హాస్పిటల్స్ నుంచి తరపున డాక్టర్స్ మొత్తాన్ని తీసుకొచ్చి ఉచిత వైద్యం ఇక్కడ మందులు కూడా అలాగే రోగ నిర్ధారణ చేయటం, మరి అలాంటి ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో పేద ప్రజలు వారికి ఇది చాలా మంచి సదుపాయం. గుంటూరు పట్టణం వెళ్ళాలంటే ఆటోలు వెళ్ళాలన్నా కూడా బస్సులు వెళ్ళినా చాలా ఇబ్బంది పరిస్థితి. చాలా పెద్ద వయసు వాళ్ళు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూపించుకోవడానికి ఒక మంచి అవకాశం. అలాగే
మరి గతంలో హాస్పిటల్స్ నిర్వహించినటువంటి ప్రభాకర్ గారు మరి 4-5 హాస్పిటల్ నిర్వహిస్తూ మరి అన్ని వ్యాధి నిరోధక దీనికి ఉచితంగా ఇక్కడ చూపించడం అనేది మన గ్రామానికి మంచి అవకాశం. బంతుపాడు గ్రామం నుంచి కూడా వచ్చారు. అలాగే గతంలో కూడా 400-500 మంది చూపించుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటల దాకా ఉంటుంది కాబట్టి బంతుపాడు నుంచి కానివ్వండి, అలాగే ఇతర గ్రామాల్లో కూడా మళ్ళీ వచ్చే ఆదివారం కానీ తడవారం కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. మన వాళ్ళంతా కూడా డాక్టర్స్ కూడా మంచి అనుభవమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు. ఎందుకంటే గతంలో మరి వ్యాధి నిర్ధారించాలంటే ఎక్కువ సమయం పట్టేది. ఇవాళ మంచి ఎక్విప్మెంట్స్ వచ్చేసినాయి. మరి తొందరగా హార్ట్ అటాక్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మరి షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా మరి ఇక్కడ చూపించుకోవటం అనేది చాలా మనకి అవకాశం. ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి ప్రభాకర్ గారికి అలాగే మన డాక్టర్స్ అందరికి కూడా అభినందన చెబుతూ సెలవు తీసుకుంటాం. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ప్రాంగణం వాసవి క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో సేవకు నిలయంగా మారిందని సంస్థ సభ్యులు గుడిపాటి భాస్కర్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాన సంతర్పణ కార్యక్రమం దాతల సహకారంతో చాలా చక్కగా జరుగుతుందని తెలిపారు. వేసవి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమంతో పాటు ధర్మ చలివేంద్రాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం వద్ద వాసవి క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో ఆదివారం పాదాచారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు భాస్కర్ మీడియాతో మాట్లాడారు. వాసవి క్లబ్ గుంటూరు సేవా దృక్పథంతో పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. సేవ అంటే వాసవి క్లబ్ గుంటూరు అనేలా పలు కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలిచామని వెల్లడించారు. దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గుంటూరు అధ్యక్షులు నగేష్, కార్యదర్శి ఆంజనేయులు, ట్రెజరర్ గ్రంథి శ్రీనివాసరావు, అన్నదాన ట్రస్ట్ కమిటీ చైర్మన్ నూనె కిషోరు, టి సుబ్బారావు, డి రవి, బాబ్జీ, మణి, నాగభూషణం, బాపారావు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఆరగ్రహారం గుంటూరు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణమునందు గత కొన్ని సంవత్సరాలుగా వాసవి క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో 365 డేస్ అన్నదాన సమర్పణ కార్యక్రమం చాలా చక్కగా దాతల సహకారంతో చాలా చక్కగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వాసవి క్లబ్ గుంటూరు పిఎస్సి టీము వాళ్ళ టీంతో చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా అధ్యక్షులు కొంజేటి నగేష్ గారు మరియు సెక్రటరీ పల్లపోతు ఆంజనేయులు గారు మరియు ట్రెజరర్ గ్రంథి శ్రీనివాసరావు గారు పిఎస్టీలుగా ఉంటూ అన్నదాన కమిటీ చైర్మన్గా నూనె కిషోర్ గారు మరియు దేశ రవి గారు అండ్ తాళ్ళూరు సుబ్బారావు గారు మరియు కోటేశ్వరరావు గారు, ఇక్కడ మణి వచ్చేసరికి చలివేంద్రం కమిటీ చైర్మన్గా బాబ్జీ గారు, మణి గారు, సుబ్బారావు గారు, నాగభూషణం గారు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మన క్లబ్ సభ్యులు దాతల సహకారంతో చాలా చక్కగా ఏ ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా కూడా ఇంత చక్కగా కార్యక్రమం చేయటం, దాహార్తిని తీర్చడానికి ఈరోజు మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సీజన్కి కూడా 100 రోజులు తగ్గకుండా కూడా ఈ కార్యక్రమం చలివేంద్రకం పంపిణీ కార్యక్రమం కూడా చాలా చక్కగా చేస్తున్నారు. చెప్పాలంటే ఒక క్రమశిక్షణతో, ఒక నిబద్ధతతో, ఒక మంచి శుద్ధిగా ఫుడ్ తయారు చేసి దాతల సహకారంతో చేయడం నిజంగా చాలా హర్షణీయం. వీరందరూ కూడా మంచి వ్యాపారంలో ఉన్నత స్థితిలో ఉంటూ కూడా సమాజానికి సేవ చేయాలని ఒక మంచి సహృద భావంతో ప్రతిరోజు కూడా 1.5 hour ఈ దేవస్థాన ప్రాంగణంలో ఉండి సమాజంలో ఉన్నటువంటి వీరందరికీ కూడా లబ్ధిదారులకి చేయడం నిజంగా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇట్లానే ముందు రాబోయే టీంలు కానీ వాళ్ళందరూ కూడా కొనసాగించాలి. ఈ కార్యక్రమానికి కూడా మన దేవస్థానం ఈవో అయినటువంటి దుర్గా గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఒక ల్యాండ్ మార్క్గా ఈరోజు అమ్మవారి ప్రాంగణం ఈ ల్యాండ్ మార్క్గా సేవా దృక్పథకు సేవ చేయడానికి ఇది ఒక ల్యాండ్ మార్క్గా తయారు చేసినందుకు వీరందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ గుంటూరు మహానగర్ వికాస తరంగిణి శాఖ వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నామని ట్రస్ట్ కోఆర్డినేటర్ కుర్రా సత్యనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం పాత గుంటూరు యాదవ హైస్కూల్లో సుదర్శని సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య సేవలు పొందిన వారికి వికాస తరంగిణి శాఖ ఉచితంగా మందులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా కుర్రా సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. చిన్నచీర స్వామి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో పలు
పలు సేవా కార్యక్రమాలతో పాటు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మేడూరి మల్లికార్జునరావు, అన్న అనిల్ కుమార్, అన్న యోగేశ్వరరావు, డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు. చిన్నజీర స్వామివారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు యాదవ్ హై స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసాం. దానికి అవసరమైన మందులు కూడా మేమే ఉచితంగా ఇస్తున్నాం. స్వామివారు ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిలో మేము ప్రతి నెల పుష్యనక్షత్ర రోజున స్వర్ణామృత ప్రాసనం అని చెప్పి పిల్లల యొక్క మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి నెల కూడా వాళ్ళ బలానికి కానీ విద్యార్థులకు ఇస్తున్నాం. అది ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. వెంకటేశ్వర గుడిలో నల్లచెరువు దగ్గర వెంకటేశ్వర గుడిలో అట్లా కార్యక్రమాలు ఇంకా సామారాధ్వర్యంలో చేస్తున్నాం. సుదర్శిని కంటి ఆసుపత్రి వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ పాతగుంటి ఆసుపత్రిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. డాక్టర్ రాజేష్ గారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వామివారు ఇంకా అనేక కార్యక్రమాలు చేయమంటున్నారు. ముందు ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో వాటి గురించి కూడా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కో చైర్మన్ గా ఎంపికైన మేకల రవీంద్రబాబుకు రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగా శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వలిశెట్టి వెంకటేశ్వరరావు, తూర్పు డివిజన్ అధ్యక్షులు చింతల భానుప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. రవీంద్రబాబు ఆధ్వర్యంలో బడ్జెట్ స్కూల్స్ బలోపేతం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండే మనసున్న గుంటూరు చిరంజీవిగా, మదర్ తెరీసాగా మన్ననలు అందుకున్న ఘనత మేకల రవీంద్రబాబుకే దక్కిందని కొనియాడారు. ఆదివారం పాత గుంటూరు విఆర్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సంవత్సరం బడ్జెట్ స్కూల్స్ 97% ఉత్తీర్ణత సాధించినందుకు గర్వంగా ఉందని తెలియజేశారు. అలాగే బడ్జెట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం మేకల రవీంద్రబాబు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ పరంగా తమకు సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. PTCA నుంచి అప్సా వరకు, నేటి అప్సా వరకు దాదాపుగా మన బడ్జెట్ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ స్టార్ట్ చేసి దాదాపుగా 40 సంవత్సరాలు అయింది. అప్పుడు మన యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు చౌదరి బాబు గారు కానీ, అలాగే రత్తయ్య గారు కానీ, రాము గారు కానీ, అలాగే GVRNS వెంకటేశ్వర కానీ, వీళ్ళందరూ కూడా మన యొక్క చిన్న చిన్న పాఠశాల యొక్క ఉన్న సమస్యల కోసం దాదాపు 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మన యొక్క అసోసియేషన్ ఇంతంత అప్పుడంత విధంగా బాగా పెరిగి మనకి గుంటూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపు 1500 స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వంతో మన యొక్క పాఠశాల ప్రైవేటు పాఠశాలగా పోటీ పడుతూ మన యొక్క ప్రభుత్వ పాఠశాల ఏమో 52% ఉంటే మన యొక్క ప్రైవేటు పాఠశాల దాదాపుగా 48% ఉన్నాయి. దాదాపుగా వీటితో మనం కూడా పోటీ పడుతున్నాము. వాళ్ళ యొక్క ర్యాంకులతో పాటు కూడా మనం కూడా బ్రహ్మాండమైన మార్కులు ఇచ్చాము. అదేవిధంగా ఈ సంవత్సరం 599 కూడా మన యొక్క ప్రైవేటు పాఠశాల కూడా మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా మన గుంటూరుకు చెందిన సెయింట్ లారెన్స్ విద్యా సంస్థల అధినేత మేకల రవీంద్రబాబు గారికి ఈ యొక్క రాష్ట్ర పాలక మండలి సమావేశంలో మొన్న రాష్ట్ర కోచ్ చైర్మన్ పదవి ఇచ్చారు. దానికి కానీ మీ అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ఆయన డివిజన్ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పదవి స్థానంలో ఉన్నారు. మా అందరూ కూడా ఆయన యొక్క మార్గదర్శిగా ఉన్నారు. ఆయన మీ అందరం ముద్దుగా గుంటూరు చిరంజీవి అని పిలుస్తాము. అలాగే గుంటూరు మదర్ తెరీసా అని కూడా పిలుస్తాము. ఆయన యొక్క చేసిన సేవలు ఇంతంత కాదు. దాదాపుగా ఆ చిరంజీవి బెడ్ బ్యాంక్ కానీ, చిరంజీవి గారి యొక్క ఐ బ్యాంక్లో కానీ, తర్వాత మన యొక్క కోవిడ్ సమావేశంలో మున్సిపల్ వాళ్ళకి కానీ, తర్వాత వాళ్ళ యొక్క ప్రొవిజన్స్ ఇవ్వడంలో కానీ ఆయన యొక్క పాత్ర ఎంతో కీలకమైంది. ఎందుకంటే మా బ్రదర్, మా మిత్రుడు, చిరకాల మిత్రుడైనటువంటి మేకల రవీంద్రబాబు గారికి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని చైర్మన్గా ఇచ్చారు, కో చైర్మన్గా. చాలా ఆనందదాయకం. ఎందుకంటే యాక్చువల్ నిస్వార్థ ప్రజాసేవకులు అంటే ఎవరు ఉంటారంటే జనం పొలిటిషియన్ గురించి మాట్లాడుతున్నాం, రాజకీయాన్ని చెప్పేసి. కానీ మా స్కూల్ వ్యవస్థలో, మా ప్రైవేట్ విద్యా సంస్థల్లో నాకు తెలిసి 95 స్కూల్ పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అసోసియేషన్ అంటే నేనున్నా ముందు, నా అసోసియేషన్ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అని ముందుగా వెళ్ళి ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు మా రవీంద్రబాబు గారు. అలాంటి వ్యక్తికి మా సమస్యలు తెలిసి అనుభవిస్తూ చిన్న బతికించాలనేటువంటి
మా పెద్దల యొక్క ఆశయాలు ఉన్నాయి. పెద్దలంటే మీరు చాలా చెప్పున్నారు ఇప్పుడు, చౌదరి బాబు గారని, రత్తయ్య గారు, నంబర్ ఆఫ్ పర్సన్స్ అండి మన రాష్ట్రంలో. ఒకప్పటి ట్యూటోరియల్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు అప్సాగా అది పరిణతి చెందింది. ఇలాంటి పెద్ద వ్యవస్థలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతూ గవర్నమెంట్కి పోటీగా విద్యాసంస్థ నడుపుతూ రిజల్ట్లో ముందుంటూ ఇంత కష్టపడుతూ కూడా చాలా సమస్య ఫేస్ చేస్తూ ఉన్నాం. ఆ సమస్యల మొత్తాన్ని అవగాహన ఉన్న వ్యక్తి రవీంద్రబాబు గారు. ప్రతి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా పర్టికులర్గా చదివి అర్థం చేసుకొని ఎలా దీనికి రిప్లై ఇవ్వాలి ఏంటి అనేటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇది మా అందరికీ చాలా ఆమోదయోగ్యమైనటువంటిది. ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి పదవులు ఇవ్వడం ఆ పదవికి అలంకారం అవుతుంది, ఆ మనిషికి కాదు పదవికి అలంకారం అవుతుంది. అలాంటి గొప్ప వ్యక్తిని ఎన్నుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. రాబోయే కాలంలో చైర్మన్గా ఎలక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాంటి వ్యక్తికి ఇవ్వడం చాలా ఆనందం. ఎందుకంటే ఇంకెక్కువ చెప్తే ఏమవుద్దంటే ఏదో పొగినట్టు అనిపిస్తుంది. కానీ ఈరోజు సెయింట్ లారెన్స్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గారు అయినటువంటి మేకల రవీంద్రబాబు గారు అప్సా స్టేట్ కౌన్సిల్ సమావేశంలో కో చైర్మన్గా ఎన్నుకోవడం అనేటువంటిది అందరూ హర్షించదగినటువంటి విషయం. మేమైతే అతనికి ఉన్నటువంటి సేవాభావం, తనలో ఉన్నటువంటి మా యొక్క బడ్జెట్ స్కూల్స్ యొక్క సమస్యల పట్ల ఉన్నటువంటి అతని యొక్క అవగాహన, వీటన్నింటి దృష్ట్యా ఈరోజు ఆయనకు ఆ పదవి సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఇదని మేమంతా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ యొక్క కో చైర్మన్గా మేకల రవీంద్రబాబు గారిని ఎన్నుకోవడం మా అందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మా యొక్క అప్సా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను మరియు శుభాకాంక్షలను అన్నకు తెలియజేస్తున్నాను. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పవర్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. అడవిలో ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే కోహ్లీ మైదానంలో దిగితే పరుగుల మోత మోగించేస్తాడు. బ్యాట్ పట్టుకొని క్రీజులో అడుగు పెడితే చాలు ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తేలా పరుగుల సునామీ సృష్టిస్తాడు. అందుకే అతని పేరిట దాదాపు ప్రతి రికార్డు ఉంది. గతంలో దిగ్గజ క్రికెటర్లు నమోదు చేసిన ఎన్నో రికార్డులను కూడా అతను బద్దలు కొట్టాడు. ఇప్పుడు తాజాగా ఐపీఎల్ చరిత్రలో మరెవ్వరికి సాధ్యం కాని సంచలన రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ 2024లో 15 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తంగా 741 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డును నెలకొల్పాడు. అందులో ఒక సెంచరీతో పాటు 5 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇతర బ్యాట్మెన్ ఇంతవరకు కూడా 600 పరుగుల మైలురాయిని కూడా అందుకోలేదు. కాబట్టి కోహ్లీ స్కోర్ ని అధిగమించే ఆస్కారమే లేదు. దీంతో ఈ సీజన్ లో కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. కోహ్లీ ఇలా ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకోవటం ఇది రెండోసారి. ఇంతకు ముందు 2016లో 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 2 ఆరెంజ్ క్యాప్లను సొంతం చేసుకున్న ఏకైక భారతీయ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర పుటలకెక్కాడు. ఇదే క్రమంలో కోహ్లీ మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 8000 పరుగుల మైలురాయిని దాటిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేద భూములను దోచుకొని పంచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నీతి మాలిన చర్యలు గుర్తిస్తున్నామని తెలిపారు. దళితుల భూమిని అప్పనంగా సీఎస్ కుమారుడికి కట్టపెట్టేందుకు సీఎస్ జీవో నెంబర్ 596 విడుదల చేశారని చెప్పారు. ఈ ప్రభుత్వంలో సీఎస్ కుమారుడి భూ దోపిడీ ఉందని తెలిపారు. ఎన్నికల కమిషన్ వెంటనే జవహర్ రెడ్డి పాస్పోర్ట్ ను సీజ్ చేసి ఎయిర్పోర్టులన్నింటినీ అలర్ట్ చేసి అతనిపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రేమల్ తుఫాను ఈ రోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా 100 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలపై ఉంటుందని తెలిపారు. రెమాల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై అంతగా ఉండదని తెలిపారు. ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపటి నుంచి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కారంపూడి సీఐ నారాయణ స్వామి ఫిర్యాదు. మాచల్ ఎమ్మెల్యేపై మరో హత్యాయత్నం కేసు ఉచ్చు బిగిస్తున్న సిట్ అధికారులు. ఏపీలో ఈసీ దుర్మార్గం, బరి తెగించిన పోలీసు యంత్రాంగం, ఎల్లో మీడియాపై భగ్గుమన్న పేర్ని నాని.
జవహర్ రెడ్డి పాస్పోర్టు సీజ్ చేయాలి, నిరంతరం ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి డిమాండ్ చేసిన వర్లరామయ్య. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పవర్ ఐపీఎల్ చరిత్రలో వరుసగా రికార్డ్స్, తొలి ఆటగాడిగా క్రెడిట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.